స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి బ్రతకాల వేకప్ విత్ గాడ్ ఈ యొక్క డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి దినము దేవుడిచ్చిన గొప్ప బహుమానము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించి దేవునిలో ఆనందించచ్చు, దేవుని చిత్తాన్ని జరిగించచ్చు, మరి ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవించినట్లు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఉదయకాల ధ్యానం నిమిత్తము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు మనందరికీ చాలా మరి పరిచయమైన వాక్య భాగము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునని పౌలు ఈ మాటలు చెరసాలలో నుండి వ్రాస్తున్నాడు. మరి పౌలు దేవుని నిమిత్తము బంధకాల్లో బంధింపబడి ఆయన సంతోషంతో ఆనందంతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి పౌలు 7 విషయాల్లో ఆనందించాడు. దినాన్న మరి ఈ విషయాల గురించి కొంతగా ధ్యానం చేసుకుందాం. మొదటిగా మరి ఆయన సంతోషము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3, 6 వచనాల్లో మనం చూసినట్లయితే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మొదటిగా పౌలు ప్రార్థన విషయంలో దేవుని సంతోషిస్తున్నాడు. మరి పౌలు తన జీవితంలో ఎక్కువగా మరి చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన తన యొక్క జీవితంలో ప్రాముఖ్యత కలిగి ఉంటున్నాడు. మరి మన జీవితంలో ఏ రీతిగా ప్రార్థన విషయంలో మనము మరి ప్రాముఖ్యత కలిగి ఉంటున్నాము. మన ప్రార్థనలో మనం సంతోషించలేకపోతున్నామంటే మన ప్రార్థనా జీవితం సరిగా లేనట్టే. మన హృదయంలో పాపం లక్ష్యమిచ్చినట్లా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. మరి ప్రార్థన విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము హృదయములకు తలంపులకు కావలిగా ఉంటున్నది. రెండవ విషయంలో సువార్త ప్రకటనలో ఆయన సంతోషిస్తున్నాడు. ఈ ఫిలిప్పీ 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయనను నేను మీ మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందున కూడా సంతోషించుతున్నాను. మరి మన జీవితంలో సువార్త చెప్పడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉంటున్నామా? దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు సమస్తమైన జనులను శిష్యులుగా చేయమన్నాడు. మన చుట్టూ ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు. మన కుటుంబాల్లో, మన సంఘంలో, సమాజంలో రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారికి మరి విశ్వాసముగా మనం ఎంతవరకు సువార్తను మనం ప్రకటిస్తున్నాం. పౌలు రెండవదిగా ఎందుకు సంతోషిస్తున్నాడంటే సువార్త ప్రకటనలో ఆయన సంతోషిస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే పేతురు తన జీవితంలో వారి శ్రమలలో, కష్టములో ఆయన దేవునిలో ఆనందిస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రములు. మరి మనము మన జీవితంలో శ్రమలు మన ఎదురైనప్పుడు
మరి మనం ఎంతవరకు ధైర్యంగా దేవుని కొరకు సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూచి ఉంటున్నాము, శ్రమలలో మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా శ్రమ పొందుడు కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. మరి ఆ సమయంలో నిజంగా దేవునిలో మనం ఆనందిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని దినవంతట్లో కూడా రిజాయిస్ ఇన్ ద లార్డ్ అగైన్ ఐ సే రిజాయిస్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. 3 విషయాలు మనం చూస్తున్నాం. ప్రార్థనలో పౌలు సంతోషిస్తున్నాడు. రెండవది మరి ఆయన సువార్త ప్రకటనలో సంతోషిస్తున్నాడు. మూడవది శ్రమలలో ఆయన సంతోషిస్తున్నాడు. ఆ రీతిగా మనం కూడా మరి దేవుని కొరకు ఎల్లప్పుడూ సంతోషంతో సాక్షులుగా దేవుని మహిమ కొరకు జీవించినట్లు అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు ఆయన చెరసాల్లో ఉండి ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, సంతోషించండి అన్నాడు. మరి 3 విషయాలు ఈ ఉదయకాలమున మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రార్థన విషయంలో, సువార్త ప్రకటన విషయంలో, శ్రమల్లో పౌలు ఏ రీతిగా ఆనందించాడు ఆ రీతిగా మేము కూడా ఆనందించి సంతోషించేటి కృపను మాకు దయచేయండి. దినవంతం మీరు మాతో ఉండండి, నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతిగా మనకు తోడైండును గాక.